ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి మరో భారీ అవినీతి చుట్టూ ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. ఈరోజు ఒక ప్రధాన పత్రికలో బ్యానర్ హెడ్డింగ్ వార్త అదే. అదే సమయంలోనే అంతకంటే ముందే విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని గారు కూడా 350 కోట్లతో పోలవరంలో 350 కోట్ల రూపాయల భారీ అవినీతి జరిగింది అని చెప్పి దానికి సంబంధించిన ఆధారాలు అని ఈడీకి కంప్లైంట్ చేశారు. పోలవరం కుడి ప్రధాన కాలువ మట్టి తవ్వకాలలో 350 కోట్ల రూపాయల భారీ కుంభకోణం జరిగిందని, అక్రమ మట్టి తవ్వకాలు, బినామీ నెట్వర్కు, మనీ లాండరింగ్ కార్యకలాపాలపై తక్షణమే విచారణ చేయాలి అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు ఫిర్యాదు చేశారు ఆయన. పోలవరం కుడి ప్రధాన కాలువతో పాటు బుడమేరు డైరెక్షన్ ఛానల్ పరిధిలో జరిగిన ఈ భారీ కుంభకోణం వెనక ప్రభుత్వంలోని కీలక నేతల ప్రమేయం ఉందని, ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూరుస్తూ ప్రజా వనరులను నిలువుగా దోచుకుంటున్నారని, ఈ సిండికేట్పై పిఎంఎల్ఏ కింద దర్యాప్తు జరపాలని, ఈ భారీ మట్టి దోపిడీ వెనుక బలమైన రాజకీయ అధికారుల అండదండలున్నాయని, ప్రధాన కాలువ కట్టలను ధ్వంసం చేస్తూ సాగిన ఈ దందా విలువ 350 కోట్ల రూపాయలకు పైగే ఉంటుందని, ఈ అక్రమ నిధుల మళ్లింపు వెనుక ఉన్న అసలైన లబ్ధిదారులను, వారి అనుచరులను చట్టం ముందుకు తీసుకురావాలని, మైనింగు, నీటిపారుదల శాఖల నుంచి తొలుత ఖాన్ అనే వ్యక్తి 167 కిలోమీటర్ల మైలురాయి వద్ద కేవలం 5,000 క్యూబిక్ మీటర్ల మట్టిని మాత్రమే తవ్వుకోవడానికి అనుమతి తీసుకున్నారని, దీన్ని అడ్డుపెట్టుకొని భారీ ఎత్తున లూటీ చేయడానికి ఒక వ్యవస్థీకృత సిండికేట్ ఏర్పాటైంది అని చెప్పి ఆ ఫిర్యాదు లేఖలో కేశినేని నాని గారు అయితే పేర్కొన్నారు. ఇందులో కొందరి పేర్లు కూడా, అంటే విజయవాడ మాజీ ఎంపీ కేశినేని చిన్ని గారి పాత్ర కూడా ఉంది అని చెప్పి కేశినేని నాని గారు అయితే కంప్లైంట్. ఏకంగా 2 లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా మట్టిని అక్రమంగా తవ్వడం వల్ల పోలవరం కుడి కాలువ గట్లను పూర్తిగా దెబ్బతిన్నదని, ఈ అక్రమ తవ్వకాల క్షేత్రస్థాయి నిర్వహణ బాధ్యతలను ఎంపీ ప్రధాన అనుచరులైనటువంటి పేర్లు కూడా చెప్పారు. కిషోరు, జగదీషు, పోలవరపు సుకుమారు, పోలవరం కళ్యాణ్ వీళ్ళు చూసుకున్నారు అని చెప్పి ఆయన ఆరోపించారు. రాత్రింబవలు భారీ యంత్రాలతో కట్టలను తొలిచేశారని, ఎలాంటి వే బిల్లులు కానీ మైనింగ్ పాసులు కానీ లేకుండా రవాణాదారులైనటువంటి కొందరు వ్యక్తుల సహాయంతో ఈ మట్టిని అమరావతిలోని ప్రైవేట్ కాంట్రాక్టర్లకు విక్రయించారని, ఈ భారీ అక్రమ మట్టి వ్యాపారం ద్వారా లభించిన కోట్ల రూపాయల లావాదేవీలు ఒక రహస్య కార్యాలయం నుంచి సాగాయి అని చెప్పి మొత్తం మీద అయితే చాలా ఆధారాలను ఇచ్చినట్టున్నారు. వీళ్ళు సంపాదించిన నల్లధనాన్ని వివిధ ప్రైవేట్ ప్రాజెక్టుల్లోకి, బినామీ ఖాతాల్లోకి మళ్లించడం ద్వారా అక్రమ నగదు చలామణి నెట్వర్క్ను నడిపిస్తున్నారని, గుణదల గురునానక్ కాలనీలోని రావూరి విస్టా అపార్ట్మెంట్ ఫ్లాట్ నంబర్ 301పై తక్షణమే దాడులు నిర్వహించి అక్కడి సీసీటీవీ దృశ్యాలను, ఆర్థిక రికార్డులను స్వాధీనం చేసుకోవాలని, ఇంకే వాళ్ళు అలర్ట్ అయిపోతారు కదా. గుణదల గురునానక్ కాలనీలోని రావూరి విస్టా అపార్ట్మెంట్ ఫ్లాట్ నెంబర్ 301 అట. ఈ అక్రమ తవ్వకాలపై ప్రశ్నించిన కొత్తూరు తాడేపల్లికి చెందిన సామాజిక కార్యకర్త జమాలయ్యపై ఈ ముఠా భౌతిక దాడులు, బెదిరింపులకు పాల్పడిందని చాలా కంప్లైంట్ చేశారు. సో మొత్తం మీద ఈడీ దగ్గర కంప్లైంట్స్ అన్నీ అయితే చేరుతూ ఉన్నాయి. మరి వీటన్నిటి మీద ఈడీ ఎప్పుడు స్పందిస్తుందో తెలియదు.